వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. నెక్స్ట్ వీక్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఏంటో చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ రీసెంట్గా స్టాక్లో ఒక మంచి అప్ ట్రెండ్ తర్వాత ఒక కన్సాలిడేషన్ జోన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయినట్టు కనబడుతుంది. ఒక పాజిబుల్ అప్ సైడ్ నెక్స్ట్ వీక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఇది. 1 ఇయర్ చార్ట్ చూడండి. అండ్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ఈవెన్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో కూడా ఒక మంచి ర్యాలీ అయితే కనబడుతుంది. ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్ ఇది. అండ్ డెఫినెట్గా ఇది ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే పిఎన్సి ఇన్ఫ్రా తర్వాత ఐడిబిఐ బ్యాంక్. అండ్ ఐడిబిఐ బ్యాంక్ కూడా రీసెంట్గా చాలా మటుకు అప్ ట్రెండింగ్లోనే ఉన్న స్టాక్. సో ప్రస్తుతానికైతే రీసెంట్ ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయినట్టు కనబడుతుంది ఇక్కడ కూడా. సో పాజిబుల్ అప్ ట్రెండ్ 80 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక ఐడిబిఐ బ్యాంక్లో నెక్స్ట్ 95 to 100 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇదొకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ తర్వాత క్యాప్రీ గ్లోబల్. సో క్యాప్రీ గ్లోబల్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా రీసెంట్గా ఒక ఫాల్ అయితే కనిపించింది. అండ్ నేను అనుకుంటున్నా అరౌండ్ 220 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక సో డెఫినెట్గా ఈ స్టాక్లో కూడా ఒక హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాప్రీ గ్లోబల్ స్టాక్. రీసెంట్ హై ఆల్మోస్ట్ మీకు 290 నుంచి స్టాక్ చాలా మటుకు ఫాల్ అయింది కాబట్టి సో పాజిబుల్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి అయితే రావచ్చు. సో 50 to 100 పాయింట్స్ ఒకవేళ అప్ సైడ్ వస్తే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ స్టాక్లో. క్యాప్రీ గ్లోబల్ ఇది 5 ఇయర్ చార్ట్ చూడండి. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ అప్ ట్రెండింగ్లో ఉంది స్టాక్ అయితే. సో ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ లెటస్ లుక్ ఇన్ టు ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ కూడా ఇక్కడ నుంచి మీకు అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొద్దిగా. సో లెటస్ లుక్ ఇన్ టు 1 మంత్లో ఎస్ బ్యాంక్ చార్ట్ చూద్దాము. సో నేను అనుకుంటున్నాను అబౌట్ 20 ఎస్ బ్యాంక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 25 to 30 అలా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఎస్ బ్యాంక్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ దిస్ ఈజ్ ఎస్ బ్యాంక్ చార్ట్. సో ఆల్మోస్ట్ మీకు రీసెంట్గా 28 వరకు అయితే స్టాక్ వెళ్ళింది. తర్వాత మనకు ఒక లో కనిపించింది కదా. సో 20 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ ఒక అప్ ట్రెండింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ ఎస్ బ్యాంక్ ఇంకొక స్టాక్ ఉషా మార్టిన్. సో ఉషా మార్టిన్ ఈజ్ లుకింగ్ 352 దగ్గరగా ఉంది స్టాక్ అయితే. సో పాజిబుల్లీ స్టాక్ 3 మంత్ చార్ట్ ఒకసారి చూద్దాము. సో 3 మంత్లో మీకు 400 నుంచి స్టాక్ కరెక్షన్ జరిగింది. సో పాజిబుల్ అప్ సైడ్ ఇక్కడ నుంచి స్టాక్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 352 దగ్గరకు ఉంది కాబట్టి మేబీ 5-10 పాయింట్స్ కరెక్షన్ జరిగినా కూడా 370, 380 ఆన్ కార్డ్స్ ఈ స్టాక్లో. బట్ 330 పైన స్టాప్ లాస్ తీసుకుంటేనే ఫర్దర్గా స్టాక్లో ఒక అప్ సైడ్ అయితే రావచ్చు. బిలో 330 మళ్ళీ స్టాక్లో ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సీ ద రీసెంట్ బై వాల్యూమ్స్. సో ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ హట్కో కూడా వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్ ఈ ఇయర్. అండ్ ఇట్ ఈస్ ట్రెండింగ్ అప్ సైడ్. పాజిబుల్లీ నెక్స్ట్ 255 to 260 వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ బై వాల్యూమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి స్టాక్లో ఒక అప్సర్జ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ 1 ఇయర్లో స్టాక్ ఎలా మోయిందో చూడండి. సో 1 ఇయర్లో ఇట్ ఈస్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. అండ్ డెఫినెట్లీ హట్కో నుంచి అయితే ఒక బెటర్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక స్టాక్ ట్రైడెంట్ కూడా రీసెంట్గా చాలా మటుకు ఫాల్ అయిన స్టాక్ ఫ్రమ్ 50 లెవెల్స్. సో పాజిబుల్లీ 35 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ గోస్ టు 45 to 50 వెళ్ళే ఛాన్స్ ఉంది ట్రైడెంట్లో. వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ రిస్క్ రివార్డ్ ఇందులో అయితే ఫేవరబుల్గా ఉండే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం 5 పాయింట్స్ ఒకవేళ ఫాలో అవ్వచ్చు. బట్ ఇట్ మే గో టు 10-15 పాయింట్స్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్లో. సో ట్రైడెంట్ ఈజ్ లుకింగ్ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ నెక్స్ట్ ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ పీసీబీఎల్ ఈజ్ 340 నుంచి స్టాక్ చాలా మటుకు కరెక్షన్ జరిగింది. సో పాజిబుల్లీ స్టాక్ 240 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 300 to 320 వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది 1 ఇయర్లో స్టాక్ ఎలా మోయిందో చూడండి.
అండ్ దిస్ ఈస్ 5 ఇయర్‌లో స్టాక్ ఎలా ర్యాలీ ఇచ్చిందో ఇక్కడ క్లియర్‌గా అయితే చూడొచ్చు. సో, పీసీబీఎల్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే కనుక మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంకొక స్టాక్. సో, మ్యాక్స్ ఫైనాన్షియల్స్ 1000 దగ్గరగా ఉంది. సో, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మే గో టు 1200-1400 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ ఈ ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చింది ఈ స్టాక్ అయితే. సో, పాజిబుల్ అప్ ట్రెండ్ ఈ స్టాక్‌లో ఎళ్తే కనుక హైయెస్ట్ ప్రైస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, 52 వీక్ హై తర్వాత కూడా. సో, మ్యాక్స్ ఫైనాన్షియల్స్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. వర్ధమాన్ టెక్స్టైల్స్ ఇంకొక స్టాక్. సో, కమ్ టు వర్ధమాన్ టెక్స్టైల్స్. వర్ధమాన్ టెక్స్టైల్స్ ఈజ్ లుకింగ్ 460 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. అండ్ పాజిబుల్లీ 560, 600, 700 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్‌లో. బట్ రైట్ నౌ ఇట్ మే గో ఫర్ 500-550 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇదొకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సిన స్టాక్ వర్ధమాన్ టెక్స్టైల్స్. దిస్ ఈజ్ 1 ఇయర్‌లో స్టాక్ యొక్క మొమెంటమ్. అండ్ వర్ధమాన్ టెక్స్టైల్ తర్వాత ఈ ఇయర్ ఎక్కువగా రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అయితే ర్యాలీ ఇచ్చాయి. లెట్ అస్ లుక్ ఇంటూ ఐఆర్ఎఫ్సి స్టాక్. ఐఆర్ఎఫ్సి స్టిల్ లుకింగ్ వెరీ బులిష్ ఆన్ చార్ట్స్. ఆల్రెడీ రీసెంట్గా మీకు ఒక లో నుంచి అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది కాబట్టి నెక్స్ట్ నేను అనుకుంటున్నాను 200 మే గో ఐఆర్ఎఫ్సి. అండ్ ఐఆర్ఎఫ్సితో పాటు ఆర్బిఎన్ఎల్ ఆల్సో లుకింగ్ సిమిలర్ ఆన్ చార్ట్స్. అండ్ ఆర్బిఎన్ఎల్ ఆల్సో సిమిలర్లీ మీకు ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి 320-340 ఆన్ కార్డ్స్. ఈ 2 స్టాక్స్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.